అగైన్ సేమ్ స్కామ్, సేమ్ చిన్న చిన్నవి అయితే ఇస్తూ ఉంటాడు. అస్సలు ఖాళీ లేదు ఇది కూడా. ఇది 9:30కి వచ్చింది ఈ బస్సు కూడా. సో ఫుల్ ట్రాఫిక్. వేరే రోడ్ అంటే అయితే వెళ్తాను నేను మా ఫ్రెండ్ అయితే, కానీ ఇప్పుడే చిచ్చోరీగాళ్ళు తిరుగుతూ ఉంటారు. బైక్ సౌండ్లు అయితే తెలుస్తున్నాయి కదా, అవన్నీ చిచ్చోరీగాళ్ళు బైకులే. ఇటు వస్తుందా అనుకున్నా. కరెక్ట్గా మేము అనుకున్నది బల్కంపేట రోడ్. ఇది ఇదే మార్కెట్. ఆల్మోస్ట్ అంతా 10:30 అయింది, మీకు క్లోజ్ అయిపోయింది. కుక్కకి ఒకటి కనిపిస్తుంది, అది దెయ్యమో ఏంటో కూడా తెలియదు, అరుస్తూ ఉంటుంది. కానీ ఇటువైపు చూసంటే ఇటు సైడ్ అక్కడ తిరిగిన ఒక నల్ల కుక్క తిరుగుతూ ఉంటుంది అటు. సో ఈరోజు డేట్ వచ్చి 21st అండ్ టైం వచ్చి 9:30 అవుతుంది. సో ఆఫీస్కి అయితే ఈరోజు లేటే, ప్రతి రోజు లేట్ అవుతుంది, నాకే ఏదోలా ఉంటుంది. అండ్ మార్నింగ్ టిఫిన్ పులిహార పెట్టారు, అది తినేసి అయితే బయలుదేరా. ఇది రెగ్యులర్గా వెళ్ళే రోడ్డు కాదు, కోచింగ్ సెంటర్లో ఎక్కువ ఉండే రోడ్డు అయితే. అగైన్ సేమ్ స్కామ్, సేమ్ చిన్న చిన్నవి అయితే ఇస్తూ ఉంటాడు. ఇలాంటి ఇట్లకి అయితే వెళ్ళకూడదు మ్యాక్సిమం, అంతా ఫేకే, డబ్బులు బాగా అంతే. ఇదే కోచింగ్ బ్లాక్ ఇదంతా. అండ్ బస్ సిగ్నల్స్ కావాలి, ఇంకా రాలే, ఏ టైం అవుతుందో తెలియదు, వచ్చేదాకా వెయిట్ చేయాలి. అండ్ సిగ్నల్ పడింది అయితే ఎక్క, అస్సలు ఖాళీ లేదు ఇది కూడా. ఇది 9:30కి వచ్చింది ఈ బస్సు కూడా, ఎర్ర బస్సు. ఇది అయితే ఒక గంట పట్టేది వెళ్ళేసరికి కొండ. సో ఫుల్ ట్రాఫిక్. వేరే రోడ్ అంటే అయితే వెళ్తాను నేను మా ఫ్రెండ్ అయితే. ఈ ఆల్విన్స్ రోడ్ అయితే మస్ట్ ఫుల్ ట్రాఫిక్తోనే ఉంటుంది. ఫైనల్గా అయితే ఆల్విన్ కాడ బస్ ఎక్కి ఇంకా కేపీహెచ్బీలో దిగి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి. సో ఫోన్ మాట్లాడటం వల్ల వీడియో తీయలేకపోయా. సో ఎగ్జాక్ట్గా ఈ టైం అయితే వచ్చేసరికి చాలా ట్రాఫిక్. ఈరోజు బ్రెయిన్ అస్సలు పోలేదు, చిరాగా దిగుతుంది ఇంకా. సో నైట్ టైం తినేసి ఇంకా హాస్టల్లో సరదా బయటకు అయితే వచ్చా. ఎంత చీకటి రోడ్లు, ఇది ఏ రోడ్డు కూడా తెలియదు. నాకు తెలిసి బల్కంపేట రోడ్డు అనుకుంటా. చీకట్లో అయితే ఇటు వచ్చేసాం, కానీ ఇప్పుడే చిచ్చోరీగాళ్ళు తిరుగుతూ ఉంటారు. బైక్ సౌండ్లు అయితే తెలుస్తున్నాయి కదా, అవన్నీ చిచ్చోరీగాళ్ళు బైకులే. మరీ చీకటి రోడ్డు ఇది. ఈ రోడ్డు ఇటు వస్తుందా అనుకున్నా. కరెక్ట్గా మేము అనుకున్నది బల్కంపేట రోడ్డు ఇది. సో డైరెక్ట్ స్ట్రైట్ అమీర్పేట్, రైట్ ఎస్ఆర్ నగర్. అంటే ఇక్కడ టిఫిన్ కొట్లు అవి పెట్టుకొని వాటర్ చేపలు తీసుకొని వచ్చాను. ఇది అంటే మార్కెట్, ఇది చేపల మార్కెట్ అవి ఉంటాయి. ఇది నరేష్ టెక్నాలజీస్. ఈ హైదరాబాద్ మొత్తం ఈ నరేష్ అనే పేరుతో ఇన్స్టిట్యూట్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఇది మొత్తం బిర్యానీ స్ట్రీట్. ఇది ఫ్రైడే మార్కెట్ ఉంటుంది ఇదైతే ఈ రోడ్లో. ఇది ఫ్రైడే మార్కెట్. ఆల్మోస్ట్ అంతా 10:30 అయింది, మీకు క్లోజ్ అయిపోయింది. ఈ ఎక్కువ హాస్టల్స్ కదా, అందరూ ఎక్కడికో వచ్చి
ఫ్రూట్స్ అని అవన్నీ కొనుక్కుంటూ వెళ్తారు. కానీ మనం క్లోజ్ అయ్యే టైం వస్తే ఏముండవు, జస్ట్ షాపులు క్లోజ్ చేసుకునే ఉంటాయి, ఎత్తేసారు. అండ్ ఇది మా స్ట్రీట్లో ఫ్రైడే మాత్రమే పెట్టే మార్కెట్, అందుకే దీన్ని ఫ్రైడే మార్కెట్ అంటారు. అటు వెళ్తే స్ట్రైట్ అమీర్పేట్ మెట్రో స్టేషన్కి వెళ్ళిపోవచ్చు, ఇటు మా హాస్టల్ సైడ్ వెళ్ళొచ్చు. అదే వెళ్ళిపో జాయిగా అక్కడికి వచ్చేయచ్చు. ఫ్రూట్స్ మార్కెట్ ఇది. ఎవడో ఒకటి తిరుగుతూనే ఉంటాడు, అర్ధరాత్రులు అయినా ఇవి అయినా. 10:30 కుక్కకి ఒకటి కనిపిస్తుంది, అది దెయ్యమో ఏంటో కూడా తెలియదు, అరుస్తూ ఉంటుంది. కానీ ఇటువైపు చూసంటే ఇటు సైడ్ అక్కడ తిరిగిన ఒక నల్ల కుక్క తిరుగుతూ ఉంటుంది అటు చీకట్లో. సో దాని గురించి అరుస్తూ ఉంటుంది ఇది.